అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పార్టీలో తీవ్రమైన వలసలు ఎక్కువైపోయినాయి. పార్టీకి ముఖ్యమైన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడిపోతున్నారు. మరీ ముఖ్యంగా నిన్నగాక మొన్న రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పార్టీలో కార్యకర్తలు విలువ లేకుండా పోయింది, అందుకే ఇంత ఘోరమైన ఓటమి వచ్చింది అని ఆయన మాట్లాడుతూ మీడియాకి తెలియపరిచారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన ధోరణి ఆయనదే తప్పితే ఆయన ప్రజాస్వామ్య పద్ధతిగా ఆయన ఆలోచన చేయట్లేదు. ఆయన కూర్చుని తాడేపల్లిలో కూర్చుని ఏదో చెప్తే కింద వరకు కార్యకర్తలు చేయాలన్నాడు. అధికార కూటమి పార్టీ వచ్చి సంవత్సర కాలం కూడా అవ్వకుండా ధర్నాలు, సమస్యల మీద పోరాటాలు అంటే ఇక్కడ ప్రజలు ఇంకా మైండ్ సెట్ పూర్తిగా మారకముందే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా మనం ఏ కార్యక్రమాలు చేసినా దానివల్ల ఉపయోగం లేదని నాయకులందరూ ఆలోచిస్తూ ఉంటే నీరన్నా వాళ్ళకి టైం ఇవ్వాలి అధికార పార్టీకి అని నాయకులు ఆలోచనలో మొదలుపడుతూ ఉంటే ఈయన ఆల్రెడీ రైతు ధర్నాలు అనే కార్యక్రమం పేరుతో మొదలెట్టాడు. దానికి కారణం ఏంటి? రైతు ధర్నా. ఎందుకు ధర్నా చేయాలి? రైతుకి సకాలంలో ధాన్యం కొంటున్నారు, ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజుకి 48 గంటలు తిరగకముందు డబ్బులు ఖాతాలో పడతాయి. రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో నేను కూడా రైతు కాబట్టి చెప్తున్నా, రైతులందరికీ కూడా ధాన్యం సకాలంలో డబ్బులు వచ్చినాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నెల రోజులు తక్కువ డబ్బు రాళ్ళకి, నెల 2 నెలలు 3 నెలలు పడేది ఇది డబ్బులు వచ్చేది రైతులకి. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది గతంలో. ఇవాళ పరిస్థితి ఏంటి? ధాన్యం రైతు పొలంలో నుంచి పంపించగానే అక్కడ ఎంటర్ చేసుకుంటారు రైతు భరోసా కేంద్రంలో, ఇమ్మీడియట్గా 48 గంటలలోపు డబ్బులు వచ్చేస్తాయి. అంత సౌకర్యంగా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక. అలాంటి పరిస్థితుల్లో రైతుల కోసం పోరాటం చేస్తున్నామని ధర్నా అంటే ఎవరు వస్తారు? సమస్య రైతులకు లేదు, లేని సమస్యను సృష్టించి సమస్య ఉందని చెప్పి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని ధర్నా కార్యక్రమం అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకపోతే పార్టీలో వలసలు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి నచ్చక అందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వలన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేను వాలంటరీ, గ్రామంలో వాలంటరీ, రాజధానిలో నేను అనే విధంగా ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ శైలి నచ్చక కార్యకర్తలందరూ కూడా పార్టీకి దూరం అయిపోయారు, పార్టీ కోసం పనిచేయాల. ఇవాళ పార్టీ మారిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎవరిని? మాజీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి బాగాలేదు, నేను వాలంటరీ అనే విధానం పెట్టుకోవడం వల్లే నాయకత్వానికి పార్టీకి విలువ లేకుండా పోయింది ప్రజల్లో అనేది ఒక ఆరోపణ. అదైతే వాస్తవం, ఆరోపణ కాదు, అది వాస్తవం, జరిగింది అదే. కాబట్టి పార్టీ కేడర్ అంతా కూడా పార్టీని విడనాడి వెళ్ళిపోతున్నారు. మరీ ముఖ్యంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నడుపుదాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఆయన పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నాడు. కార్యకర్తలు ఆందోళన చెందుతారు. వైసీపీ కార్యకర్తలు లక్ష్మీపార్వతి గారిని తీసుకొచ్చి పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. ఎవరిని? లక్ష్మీపార్వతి గారిని. అంటే ఆ స్ట్రాటజీ ఏంటో ఎవరికి అర్థం కావట్లా. ఏదో భీష్ముడు కనుక యుద్ధం చేసేటప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్ముడు మీదకి సెకండ్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీదకి లక్ష్మీపార్వతి పోటీ పెట్టినట్టు కనపడతాను తప్పితే దీనివల్ల పార్టీ కానీ ఉపయోగం ఉందా? పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు ఆలోచన చేస్తారు, ఇదేంటి పార్టీని నడిపే విధానం ఇదేనా? మామూలుగా గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తను తీసుకొచ్చి పెట్టినా ఎవరు ఆక్షేపణ చెందదు, చెప్పరు. ఇవాళ లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి ఆవిడ ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఆవిడ చరిత్ర మొత్తంలో కూడా ఎక్కడ సక్సెస్ అనేది లేదు. అలాంటి లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశారంటే కార్యకర్తలంతా ఆందోళన చేస్తారు, పార్టీని ఉంచేస్తారా మూసేస్తారని కూడా భయపడుతున్నారు కేడర్ మొత్తం. ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారని. ఒక పక్క విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 29లో మేము అధికారంలోకి వస్తాము, ఆయన బతుకుంటే ఆయన జైల్లో పెడతామని ఈయన స్టేట్మెంట్. ఈయనకి 70 ఏళ్ళు వచ్చినాయి, ఈయన శాశ్వతమా? ఏ రోజు ఎవడపోతాడో తెలియదు. ఇండియాలో సగటు మానవుడు ఏజ్ 68 ఏళ్ళు. విజయసాయిరెడ్డి గారికి ఆల్రెడీ 68 ఏళ్ళు ఉండే ఉంటాయి ఈ పటాలకి. ఆయన కూడా ఏ రోజు దేనికి వెళ్తాడో ఎవరికి అర్థం కాదు. మొన్నటి దాకా విశాఖపట్నంలో ఆయన అన్పాపులర్ అయ్యాడు, అక్కడ తీసుకెళ్ళి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన మళ్ళీ అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ప్రజలు శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాల్లో 1 సీటు కూడా ఇవ్వాల. విశాఖపట్నంలో 15కి
2 ఇచ్చారు, 13 సీట్లు పోయినాయి. అక్కడ వెళ్ళి పార్టీని అభివృద్ధి చేస్తాడంట. ఆయనకి క్రెడిబిలిటీ ఉందా? ఆయన ఎవరు నెల్లూరు జిల్లా వాడు, విశాఖపట్నం వెళ్ళి చెప్తే నమ్ముతారు ప్రజలు? ఏం పార్టీని నడపడం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందుతున్నారు. విజయసాయి రెడ్డి ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఆయన తీసుకెళ్ళి విశాఖపట్నం ఇన్ఛార్జి అంటే అక్కడ లేరా ఎవరో? ఆ ప్రాంతంలో లేరా? అక్కడ ఆడబెట్టి పార్టీ నడపాలి. నెల్లూరు ఆయన తీసుకెళ్ళి విశాఖపట్నం అంట. ఏంటి అక్కడ ఏమేమి ఉన్నాయో భూములు ఇప్పుడు వరకు దోచేసి దాచుకొని సరిపోలా. మళ్ళీ ఇంకా వెళ్ళి విజయసాయి రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇన్ఛార్జ్ అంట ఆ ఏరియా 3 జిల్లాలకి. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపే విధానంలో కూడా ఫెయిల్ అయ్యారనేది పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ నీటి సంఘం ఎలక్షన్ పెడితే ఒక్క స్టార్ట్ కూడా పోటీ పెట్టిన పాపం లేదు. గుంటూరు కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్కి వస్తే దానికి పోటీ పెడతామని చెప్పారు, మన పోటీలోకి తప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భవిష్యత్తులో ముందు తీసుకెళ్తాడా, తీసుకెళ్ళలేడా, ఈ నాయకత్వంలో పనిచేయాలా, అవసరం లేదని చెప్పి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచనలు పడిపోయారు. గతి లేక వేరే పార్టీ వాడు రమ్మంటలేదు కాబట్టి అందులో ఉండిపోతున్నారు. రమ్మంటే కనుక ఎవరి దారిని అడిగి ఈ పార్టీ దారిని చూసుకునేవాళ్ళే. ఇలాంటి పరిస్థితి వైసీపీలో కొనసాగుతుంది. కాబట్టి కార్యకర్తలంతా కూడా మనోవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అన్యాయంగా వైసీపీకి వచ్చాం, వచ్చినాక ఈ పరిస్థితులు చూస్తే ఇక్కడ ఎలా ఉన్నాయి? 5 ఏళ్ల పాటు కార్యకర్తకు విలువ లేకుండా పోయింది. 14 నుంచి 19 వరకు 5 ఏళ్ల పాటు టీడీపీ పరిపాలన ఉంది. ఆ రోజు కార్యకర్తలంతా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నా సరే కార్యకర్త విలువ లేదు. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ వైసీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తే మనకు భవిష్యత్తు ఉండదు అనేది కార్యకర్తలకు అర్థమైపోయింది. అందుకే వాళ్ళు పనిచేయాలా, చేయవసరం లేదనేది వాళ్ళు మదన పడుతున్నారు. పార్టీలో ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలో తెలియట్లా. అవతల పార్టీలు కనుక తలుపులు తెరిస్తే వీళ్ళంతా కూడా ఏదో రోజు వేరే పార్టీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎవరు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నడుపుతారా, సమగ్రంగా పార్టీని ముందుకు తీసుకెళ్లరా అనేది నాయకులందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండాలా వద్దా అనేది కార్యకర్తలు ఆలోచించుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదని చెప్పి కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతూ ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.